క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న స్క్రీనింగ్ టెస్టుల నిర్వహణ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అసంక్రమిత వ్యాధుల నియంత్రణ నివారణ కార్యక్రమం 4.0 ద్వారా రాష్ట్రంలో లక్షలాది మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఆయా పీహెచ్సీల్లో వైద్యులు పరీక్షలు చేసిన తరువాత అవసరమైన వారిని ఆయా జిల్లాల్లోని బోధనాసుపత్రులకు పంపుతున్నారు. అక్కడి ఆంకాలజిస్టులు మరోసారి క్యాన్సర్ అనుమానిత కేసులను పరిశీలించి వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందిస్తున్నారు. క్యాన్సర్ మహమ్మారి లక్షణాలను గుర్తించలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి. క్యాన్సర్ అనుమానిత లక్షణాలను ముందే స్క్రీనింగ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో 39 లక్షల మంది క్యాన్సర్ అనుమానిత లక్షణాలున్న వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు చేయించుకున్న వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలతో 9,963 మంది, సర్వైకల్ క్యాన్సర్తో 22,861 మంది మహిళలు ఉన్నట్లు తేల్చారు. నోటి క్యాన్సర్ అనుమానిత లక్షణాలు కలిగిన వారు 26,639 మంది వరకు ఉన్నారు. వారికి చికిత్స నిమిత్తం బోధనాసుపత్రుల్లో ప్రత్యేకంగా 222 నంబర్తో ఓపీ రూమ్ కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారు 4.18 కోట్ల మంది ఉన్నారు. వీరిలో ఎన్సీడీ 3.0 ద్వారా 2.92 కోట్ల మందికి పరీక్షలు చేశారు. అయితే క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఫలితాలు అంచనాలకు దూరంగా ఉన్నాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి రావడంతో మరోమారు స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజల్లో అవగాహన పెంచాలని, సిబ్బందికి మరోమారు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎర్లీ స్టేజ్లో మనం క్యాన్సర్ని కనుక గుర్తిస్తే కంప్లీట్గా క్యూర్ అనేది నివారించడానికి ఒక్కొక్కసారి నెక్స్ట్ కీమో అండ్ రేడియేషన్ దాకా కూడా వెళ్లకుండా రేడియేషన్ తీసుకున్నప్పుడు అడ్వాన్స్ స్టేజెస్లో లేడీస్కి మనం సర్వైవల్ రేట్ ఎక్కువ ఉన్నా కొంతమందికి దానివల్ల ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి రేడియేషన్ వల్ల. సో ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే ఓన్లీ సర్జరీతో మనం దీన్ని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. లేడీస్లో మనం ముఖ్యంగా చూసేది ముందు బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ అంటామండి. ఈ రెండు ముఖ్యంగా ఎక్కువగా చూస్తాం అన్నిటికన్నా. ఈ గైనకలాజికల్ క్యాన్సర్స్కి వస్తే సర్వైకల్ క్యాన్సర్, ఇది మనకి చాలా అద్భుతమైన స్క్రీనింగ్ టెస్ట్ అందుబాటులో ఉన్నాయి. అంటే పాప్స్మియర్ లాంటిది. ఇది క్యాన్సర్కి కన్నా ముందు 10 ఏళ్ల ముందు 5 ఏళ్ల ముందు మనకి డిటెక్ట్ చేసే బిఫోర్ క్యాన్సర్ స్టేజ్ కూడా డిటెక్ట్ చేసే అంత మనకి టెస్టులు ఉన్నాయి. సో అదే పాప్స్మియర్. కానీ దీన్ని ఎక్కువ ఉపయోగించుకోవట్లేదు లేడీస్. గవర్నమెంట్ కూడా కొన్ని స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అది పెడుతున్నారు. సో ఈ పాప్స్మియర్ ఎవ్రీ 3 ఇయర్స్కి చేయించుకోవటం వల్ల చాలా ఉపయోగం ఉంది. దీనికి ఇప్పుడు నివారించడానికి హెచ్పివి వ్యాక్సిన్ అనేది వచ్చింది. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ యంగ్ ఏజ్లో ఇస్తాం. మోస్ట్లీ 15 ఏళ్ల లోపు తీసుకుంటే అమ్మాయిలు ఇది చాలా ఉపయోగం. లేదు అన్నా అట్లీస్ట్ 45 ఇయర్స్ వరకు వేయించుకోవచ్చు లేడీసు ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం. సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవటం అండ్ దెన్ ఆఫ్టర్ దట్ పాప్స్మియర్ టెస్టింగ్ కూడా చేయించుకోవటం చాలా ముఖ్యం. ఎన్సీడీ 3.0లో క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు సంబంధించిన ప్రశ్నలు 210 వరకు ఉన్నాయి. ప్రస్తుతం వీటిని 28 ప్రశ్నలకు పరిమితం చేశారు. ఆంకాలజిస్టుల ద్వారా సిహెచ్ఓలు, ఏఎన్ఎంలకు ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలకు పరీక్షల నిర్వహణ పట్ల చైతన్యం తెచ్చేందుకు మెప్మా రీసోర్స్ పర్సన్, సెర్వ్ పరిధిలోని విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లను భాగస్వాములను చేస్తున్నారు. ఇలా ముందస్తు పరీక్షలు చేయించుకోవడం వల్ల క్యాన్సర్ను మొదట్లోనే గుర్తించడం, వైద్య చికిత్సలు అందించడం, వారు కోలుకోవడం సులువవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముందుగా గుర్తించడం వల్ల బాడీకి ఎక్కడ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సింపుల్ చిన్న సర్జరీతోనే ట్రీట్మెంట్ అయిపోతుంది. అదే ఇంకా వేరే స్టేజ్లు మారే కొద్దీ కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, రేడియేషన్ అలా చాలా ఎక్కువ ట్రీట్మెంట్లు తీసుకోవాల్సి వస్తుంది. ఇనీషియల్ ట్రీట్మెంట్ వల్ల సర్జరీ చేస్తే ట్రీట్మెంట్ అయిపోతుంది. క్యాన్సర్ ఎప్పుడు ముందుగా గమనించడమే మంచిది. ఎందుకంటే స్టేజ్ 4 వచ్చేపాటికి మేము అసలు దాన్ని క్యూర్ చేయలేము. ఇప్పుడు మగవాళ్ళలో చూసుకుంటే ప్రాస్టేట్ క్యాన్సర్ ముందే కనుక్కోవటం చాలా సింపుల్. ఒక బ్లడ్ టెస్ట్తో సరిపోతుంది. అది బ్లడ్ టెస్ట్ కొంచెం పెరిగి ఉందంటే సరైన టెస్టులు చేస్తే దాన్ని ముందుగా మనం పసిగడితే దాన్ని సింపుల్గా రోబోటిక్ సర్జరీ ద్వారా చేస్తే పూర్తిగా నయమైపోవచ్చు ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే. అదే స్టేజ్ 3, స్టేజ్ 4 అంటే అది దానికి పూర్తిగా క్యూర్ అయితే ఉండదు. అందుకనే ఈ మగవాళ్ళలో 50 ఏళ్ళు పైబడిన వాళ్ళలో సంవత్సరానికి ఒకసారి ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందంటే వాళ్ళకి 45 ఇయర్స్ పైబడిన తర్వాత సంవత్సరానికి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయాలి. మహిళలు గర్భాశయ ముఖద్వార పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు.
ఈ నేపథ్యంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే క్యాన్సర్ను నయం చేయొచ్చంటూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ఆహ్వాన పత్రికను ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ పేరుతో ముద్రించింది. వీటిని సర్వే నిర్వహణ సమయంలో గ్రామీణ ప్రజలకు ఇవ్వనున్నారు.